హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే రాగి పిండి తయారీ కోసము రాగులు ఎలా మొలక కట్టాలి అని చూపించడం కోసం అండి. మామూలుగా కూడా రాగులు నానపెట్టుకొని ఒక 2 days బాగా ఎండిపోయిన తర్వాత పిండి ఆడించుకోవచ్చు. బట్ కానీ ఇలా మొలక కట్టి చేయడం వల్ల చాలా హెల్తీ అండ్ హ్యాపీనెస్తో పాటు టేస్టీ, మామూలు టేస్ట్ ఉండదు, చాలా టేస్ట్ ఉంటుందండి. తీయగా ఉంటుంది రాగి పిండి కూడా. తీయగా ఉందని అంటే స్వీట్ వేస్తామని కాదండి, నార్మల్గానే తీయగా అనిపిస్తుంది. సో వాటి కోసం మీకు నచ్చినన్ని రాగులు తీసుకొని ఒక సేర 2 సేర్లని ఒక బకెట్లో వేసుకొని నీట్గా వాటిని కడుక్కొని ఒక రోజంతా నానబెట్టాలండి. ఎందుకంటే ఒక రోజంతా నానబెట్టడం వల్ల పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది నానిపోయి. ఫస్ట్ డేనే మనం పొట్టు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అసలు రాదు. కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు మొత్తం నానబెట్టాలి. ఒక రోజంతా నానబెట్టిన తరువాత రోజు మనము పొట్టు మొత్తం తీసేయాలి. నీట్గా ఒక 2-3 times వాటర్తో వాష్ చేసి బాగా గట్టిగా నిమురుతూ గాలించాలండి. అలా చేయడం వల్ల ఏంటంటే రాగి అనేది ఆ పొట్టు నుంచి బాగా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. చూడండి ఎలా ఉందో ఈ వీడియోలో, అలా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఈ రాగులు తీసుకున్నప్పుడు చాలామంది ఇవి ఏంటి ఇలా ఉన్నాయి, ఇంత సన్నగా ఉన్నాయి, అసలు మొలకనే రాదు అన్నారు. మేము చాలా బాధపడ్డాం అన్నమాట. ఎందుకు ఇలాంటివి తీసుకున్నాము, అనవసరంగా తీసుకున్నాము, ఎక్కువ తీసేసుకున్నాము, ఇంకా రాగి పిండి చేయడానికి మొలకలు కట్టదేమో అని చాలా ఫీల్ అయ్యామండి. కానీ మొలక కట్టిన తర్వాత అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందంటే, ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే మీకు తెలియదు. అలా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక క్లీన్ కాటన్ క్లాత్ తీసుకోవాలండి. యూస్ చేయండి ఏదైనా ఒక పంచ కానీ లేదంటే శారీ కానీ ఉంటుంది కదండి, బాగా దాన్ని వాష్ చేసిన తర్వాత దాంట్లో ఇవి మొలక కట్టడానికి ఈ రాగులు వేసుకొని చాలా టైట్గా మూట కట్టేయాలండి. చాలా టైట్గా కట్టేయాలి. చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నామో ఎగ్జాక్ట్గా అలాగే కట్టుకోండి. వాటర్ అనేది అంతగా కాసింది కదా, అవన్నీ వెళ్ళిపోవాలి. నీట్గా అంత గట్టిగా టైట్గా కట్టేసుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నామో, ఎంత బాగా అసలు అవుట్పుట్ వచ్చిందంటే మీరు నమ్మరు. ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. అసలు రావనుకున్నాం మొలక. పిండి ఆడించడానికి తీసుకెళ్తే వాళ్ళు ఎంత మంచి రాగులు ఎక్కడి నుంచి తెచ్చారమ్మా, మాకు కూడా చెప్పండి, మేము తీసుకుంటాము, ఇంత బాగున్నాయి రాగులు, ఇవి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా టేస్టీగా ఉంటాయి పాల రాగులు అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఎలాగా అని. ఎంత బాగా వచ్చిందంటే ఎంత బాగా వచ్చిందండి. దీంతో సంగటి కానీ, రాగి జావ కానీ, రాగి బిస్కెట్స్ కానీ ఏవైనా చేసుకోవచ్చు. అంత హెల్త్కి మంచిది. బయట ఎలాగంటే అలా చేస్తారు కదండి, ఇంత నీట్గా చెయ్యరు. ఊరికే మిషన్లో వేసేసి పౌడర్ వేసేసి అమ్మేస్తారు. మనము చేసుకోవడానికి లేజినెస్తో బయట కొనుక్కుంటామండి. అలా చేయకోకుండా ఇలా జస్ట్ ఒక 2-3 days అయినా కూడా చాలా ఓపికగా చేసుకుంటే చాలా హెల్తీగా అనిపిస్తుంది, చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే బాగుంటుంది. రోజు ఒక గ్లాస్ రాగి జావ చేసుకొని తాగినా చాలా హెల్త్కి మంచిది. అదే చూడండి ఆ వీడియోలో ఎలా చూపిస్తున్నామో అలా గట్టిగా టైట్ చేసేసిన తర్వాత ఇప్పుడు దాన్ని రివర్స్లో పెట్టాలి. ఆ ముడి అనేది కిందికి పడిపోవాలన్నమాట, ప్లేట్కి తగలాలి. ఆ వాటర్ అన్నీ కారిపెట్టి అలా చేసి అదే ఏదైనా చాలా బరువుగా ఉన్నది దాంట్లో పెట్టాలి వస్తువు దాని మీద. మేమైతే అది పెట్టామండి, చపాతీ రుద్దుకునేది. అలాగే ఒక చిన్న రోలు. 2 days తర్వాత చూడండి ఎలా మొలక కట్టిందో. ఫస్ట్ డేకే మీకు అర్థమైపోతుందండి మొలక కట్టడం, మొలక రావడము. కానీ ఫస్ట్ డేనే తీయకూడదు, సెకండ్ డే వరకు పెట్టాలి. మిడిల్లో 2 daysలో స్ప్రే బాటిల్తో స్ప్రే చేస్తూ ఉండాలండి. ఎందుకంటే వాటర్ అనేది డ్రై అయిపోతే మొలక రాదు కదా. కాబట్టి మిడిల్లో 2 daysలో అలా వాటర్ స్ప్రే చేయడం వల్ల మొలక అనేది బాగా లోపల ఉన్న వాటికి కూడా వస్తుంది అన్నమాట. చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో. అలా మొలక రావడం ఎంత హ్యాపీనెస్ అనిపించిందో చెప్పలేము అసలు మాటలో. చూడండి ఎంత బాగా మొలక కట్టినాయో రాగులు. చూడడానికి కూడా ఎంత బాగా అనిపిస్తుందో కదా. మీకు బాగా దగ్గరికి చూపించాలని కూడా నేను జూమ్ చేసి తీసానండి. చూడండి ఒకసారి. పాలరాగులు అంట ఇవి, చాలా హెల్త్కి మంచిది. ఇలా ఉన్న వాటిని నీట్గా ఉండలు లేకోకుండా పొడిగా చేతులతో చేసేసుకొని దీన్ని ఎండకి 2 రోజులు ఎండబెట్టాలండి బాగా. అసలు తేమ శాతం అనేది దీంట్లో ఉండకూడదు.
బాగా ఎండిపోవాలన్నమాట. బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని ఇంకా పిండి ఆడించడమే అండి. మీకు తెలుసు కదా, మిషన్స్ ఉంటాయి బయట, అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు ఆడిస్తారు పిండి. అంతే అండి. ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని టైట్గా